సాయిరామ్ అండి. గరుడ పురాణము 2వ రోజు పారాయణము. ధర్మ లేదా ప్రేతకాండలోని మృతి, జీవాత్మ, మరణానంతర ప్రయాణం, కర్మ నుండి విడుదల అనే విషయాలు కూలంకషంగా చర్చించబడ్డాయి. ఇందులో మరణానికి ముందు కనిపించే శకునాలు, నరకానికి మార్గము, ప్రేత జీవనము, నారకీయ శిక్షలు, స్వప్న శకునాలు, అపరకర్మ కాండాదులు మరే పురాణంలోనూ లేనంతగా వర్ణింపబడ్డాయి. కర్మకాండ విధింపబడింది. ప్రేతాలు చెప్పిన స్వీయ కథలు ఉన్నాయి. బౌద్ధుల ప్రేత కథ కూడా చెప్పబడటం విశేషం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే పరమశివాదులకు ఈ విషయాలను వివరించడం వల్ల ఇది పరమ పవిత్రత నాపాదించుకున్నది. శ్రీకృష్ణ గరుడ సంవాద రూపంలోనున్న బ్రహ్మ లేదా మోక్షకాండ ఉపాధి, మాయ, అవిద్యలను ఖండించి నిజమైన జ్ఞానాన్ని ప్రతిపాదిస్తుంది. మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతి బలపరుస్తుంది. గయాక్షేత్రం వర్ణనను అనిదంపూర్వకంగా ఈ పురాణం చేసింది. తిరుపతి, తిరుమల అనే మాటలనైతే వాడలేదు గాని శ్రీనివాసుని, ఆయన కొలువైన కొండలన్నింటినీ కోనేటి పరంపరతో సహా ఈ పురాణం వర్ణించింది. ఇంకా ఎన్నో ఇతర క్లేశాలకు సంబంధించిన జ్ఞానాన్ని ఈ కాండలు కలిగిస్తాయి. గరుడ పురాణంలోని సామాన్య లక్షణాలు మిగతా పురాణాల్లో ఎలాగూ ఉన్నాయి కదా అనో ఏమో గాని పురాణ సహజ లక్షణాలపై ఇందులో పెద్దగా శ్రద్ధ పరుపబడినట్లు తోస్తుంది. పూర్వఖండంలోని 240 అధ్యాయాలున్న ఈ పంచలక్షణాలు 14 అధ్యాయాల్లోనే కనిపిస్తాయి. 4-5 అధ్యాయాల్లో సర్గ ప్రతిసర్గలు, 6వ అధ్యాయాల్లో దేవతల, ఋషుల వంశాలు, 87-90 అధ్యాయాల్లో రాజవంశాలు, అది మరీ సంక్షిప్తంగా, 54-58 అధ్యాయాల్లో సర్గ, 224వ అధ్యాయంలో సృష్టి అంతము చర్చింపబడ్డాయి. మిగతా అంతా ఈ పురాణానికే ప్రత్యేకమైన సామాజిక లక్షణమే. గరుడ పురాణం వైష్ణవ పురాణమే. విష్ణు సహస్రనామం మరొకటి అంటే భారతంలో భీష్ముడు చెప్పింది కాక ఇందులో కనిపిస్తుంది. విష్ణు పంజర స్తోత్రం కనిపిస్తుంది. పాంచరాత్ర సూత్రాలను, వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే ఈ పురాణం కూడా చెప్పబడింది. అయితే పాంచరాత్రాలలో విష్ణువుకి 4 వ్యూహాలే ఉండగా ఇందులో 9 వ్యూహాలు పేర్కొనబడ్డాయి. అలాగే ఇతర వైష్ణవ పురాణాల్లో విష్ణు రూపాలు 5 ఉండగా గరుడ పురాణంలో 9 పేర్కొనబడ్డాయి. 1-12, 13, 14. సహజంగానే ఈ పురాణంలో మహావిష్ణువుకే పెద్ద పీట వేయబడింది. ఆయన యొక్క 12 అవతారాలు ఒకచోట, 22 అవతారాలు మరొక చోట వర్ణింపబడ్డాయి. ప్రత్యేకంగా మార్కండేయ మహాముని విష్ణువుని 14 నామాలతో స్తుతించినట్లు చెప్పబడింది. శ్రవణ, కీర్తన, స్మరణాది భక్తి మార్గాలను ఈ పురాణం వర్ణించడం చూస్తే దీనికి భాగవత ప్రభావం గట్టిగానే పడినట్లు తెలుస్తుంది. ఇది వైష్ణవ పురాణమే గాని ఆ ఒక్క శాఖకే పూర్తిగా అంకితమైపోలేదు. ఇతర దైవాల పూజా విధానాలు కూడా ఇందులో వివరింపబడ్డాయి. పరమశివుని గూర్చి గరుడ పురాణం ఎక్కువగానే చెప్పింది. అలాగే వినాయక, స్కంద, విశాఖ, దుర్గ, సప్తమాతృకల పూజా విధానము బోధింపబడినది. బ్రహ్మ, ఇంద్ర, సూర్య, అగ్ని, చంద్ర, వాయుదేవతల పూజలు ఎలా చేయాలో ఇందులో పొందుపరచబడింది. భైరవ, సూర్య, కృష్ణ, శివ, బ్రహ్మలే అంశాలుగా గల అమృతేశ్వర స్వామి అర్చన గరుడ పురాణంలో ప్రతిపాదింపబడింది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ మున్నగు బ్రహ్మ పదార్థ వాక్యాలు కూడా ఈ పురాణంలో వ్యాఖ్యానింపబడ్డాయి. గరుత్మంతుని పేరునే ఒక పురాణం ఉండాలని విష్ణువు అనుకున్నాడంటే ఆయన అనుగ్రహం మాత్రమే కాక ఈయన గొప్పతనం కూడా ఉండాలి కదా. అది చాలా వరకు పురాణంలోనే చెప్పబడింది. ఏవో 2-3 విషయాలను మాత్రం ఇక్కడ ప్రస్తావిస్తారు. హిందూ మతానికి మహాశ్రయం కోవెళ్ళు. అటు ఉన్నది ఇటు లేదు అన్నట్టుగా విష్ణు కోవెలలో ఉండేవేవి శివ కోవెలలో ఉండవు. ఒక్క క్షేత్ర పాలకులైన త్రిమూర్తులు తప్ప. కానీ
గరుడు అన్ని కోవెళ్లలోనూ ఉంటాడు. శివాలయాలలోనే అధికంగా కనిపించే నవగ్రహ మంటపం గరుడ చిహ్నంపైనే నిర్మింపబడుతుంది. అమ్మవారి గుడులలో కనిపించే పోతురాజు కూడా గరుత్మంతుడి అంశయే అని పెద్దవారంటారు. కలియుగంలో హిందూ మతానికి పరమాశ్రయమైన తిరుమల క్షేత్రంలో ఆయన పేరునొక కొండయే ఉంది, అంటే గరుడాద్రి. గరుడధ్వజం పరమపుణ్యప్రదం. సాగర మధ్యంలో ఆకాశ దేశాన ప్రయాణిస్తున్న వారికి గరుడధ్వజం ఒక ప్రాణాధారం. అంతవరకెందుకు, స్వామివారి బ్రహ్మోత్సవాలలో గరుడ వాహన సంబరానిదే అగ్రతాంబూలం. ఆ రోజు పంచభూతాలు పరవశిస్తాయి. ఇది యాత్రికులకు తెలుస్తుంది. ఆ రోజే ఆకాశంలో గరుడ పక్షులు, గిరికీలు, ఆకాశంలో సప్తవర్ణాలు గోచరిస్తాయి. ఇది అందరికీ కనిపిస్తుంది. ఇది గరుత్మంతుని మహాత్యం. అందుకే వైష్ణవులంతా ఆయనను గరుడాల్వారుని మిక్కిలి భక్తితో కొలుస్తారు. అందుకే మహావిష్ణువు గరుడుని పేర ఒక మహాపురాణాన్ని సృష్టించి దానిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మలచాడు. కాబట్టే ఇదొక భారతీయ విజ్ఞాన సర్వస్వం. అక్షరజ్ఞానం ఉన్నవారందరికీ ఆవశ్య పఠనీయం. సాయిరామండి. 2వ రోజు పారాయణం సంపూర్ణం.